సండే రోజు నాన్ వెజ్ లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు కదా! ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే తందూరి రెసిపీ కావాలా? కమ్ ఐ విల్ షో. ముందుగా మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్‌లో 4 బిగ్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేశాను. తర్వాత 6 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేశాను. సరిపడినంత సాల్ట్ వేసి, ధనియా పౌడర్ ఒక 5 స్పూన్స్, గరం మసాలా ఒక 5 స్పూన్స్ వేసుకుందాము. ఒక బిగ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసేసుకుందాము. ఆయిల్ 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. క్లిప్ మిస్ అయ్యింది. సో ఆయిల్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొలతలు కరెక్ట్‌గా కావాలనుకుంటే నేను ఇందాక డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఎయిర్ ఫ్రైయర్లో కాబట్టి నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మాత్రం యాడ్ చేసేస్తున్నాను. మనం ఫుల్ తందూరి చేస్తున్నాం కాబట్టి ఫుల్ చికెన్ తీసుకుంటున్నాను నేను. దాన్ని లేయర్స్గా కట్ చేసుకొని మనం మ్యారినేషన్ కోసం చేసుకున్న పేస్ట్ అంతటిని బాగా అప్లై చేసేసి, నేనేం చేస్తున్నాను ఇక్కడ అంటే ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దాంట్లో చుట్టేసేసి దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. యాక్చువల్లీ ఏ చికెన్ అయినా మనం చేసుకునే ముందు మ్యారినేట్ చేసి కనీసం 2 అవర్స్ మ్యారినేట్ చేసామంటే బాగా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇవాళ చికెన్ చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్ తెప్పించేసుకొని నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో దట్ మనకు బాగా మ్యారినేట్ అయిపోతుంది. సో ప్రీ హీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేశాను. చికెన్ మొత్తం దాంట్లో పెట్టేసేసాను. సో ఇప్పుడు టెంపరేచర్ అండ్ టైమింగ్ సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను టైమింగ్ 30 మినిట్స్ పెడుతున్నాను అండ్ టెంపరేచర్ 200 డిగ్రీస్లో పెడుతున్నాను. ఇప్పుడు నేను ఒకసారి దాన్ని ఫ్లిప్ చేయాలనుకుంటున్నాను. సో 19 మినిట్స్ దగ్గర స్టాప్ చేశాను. స్టాప్ చేసి చికెన్ని నేను ఫ్లిప్ చేస్తున్నాను. అంటే ఈ సైడ్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ కొంచెం కాలడానికి మళ్ళీ ఫ్లిప్ చేస్తున్నాను. ఇలా మనం ఫ్లిప్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. సో నేను ఒక 3 టైమ్స్ మధ్య మధ్యలో ఆపుకొని ఫ్లిప్ చేస్తూ ఉన్నాను. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఫ్లిప్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఈవెన్గా తందూరి అనేది కుక్ అయిపోయింది. చాలా చాలా ఈజీ అండి, ఏం లేదు. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం నైట్ అంతా. తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఫ్లిప్ చేసుకుంటూ ఉండడమే, అంతే, ఇంకేం లేదు. మనకు పర్ఫెక్ట్ బయట రెస్టారెంట్స్లో దొరికే తందూరి లాంటి టేస్టే వస్తుంది. దానికంటే ఇంకా టేస్టీగా ఉందనే చెప్పాలి. నార్మలీ తందూరి అంటే చాలా బిగ్ ప్రాసెస్, మంటలు కావాలి, బొగ్గులు కావాలి అనుకుంటారు. కానీ ఎయిర్ ఫ్రైయర్లో ఎగ్జాక్ట్గా ఫైర్ మీద కాల్చినట్టే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసుంటే నా వంటలన్నీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అండ్ ఈజీగా అయిపోయేలాగే ఉంటాయి. చూసారా, మన తందూరి రెడీ అయిపోయింది. ఇలా తిప్పగానే జాయింట్ ఊడి నా చేతిలోకి వచ్చేసింది. అంత సాఫ్ట్గా ఉంది. టెండర్గా ఉండడానికి కారణం ఏంటంటే మనం నైట్ అంతా మ్యారినేషన్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చింది. ఏంటి, ఈజీగా ఉందా? నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అండ్ మంచి మంచి ప్రోడక్ట్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్.